హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకా మేమైతే ఇండియా వెళ్ళామని ప్లాన్ చేసుకున్నాము. సో మొత్తం అయితే ఇదిగోండి, ఇక్కడైతే బట్టలన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేశాను అనమాట బట్టలు ప్యాక్ చేయడం. ఇప్పటికైతే పిల్లల బట్టల వరకు అయితే ప్యాక్ చేశాను. చూడండి, అన్నీ ఎక్కడ పడేస్తున్నాము. సో అది ఈరోజైతే ఇండియా బయలుదేరుతున్నాం మేమైతే. ఇవన్నీ కూడా నావి మా హస్బెండ్వి ఇద్దరి కూడా ప్యాక్ చేసేసాను ఇక్కడ. సో ఇంకా సర్దుతున్నాను. ఒక 2 days నుంచి అయితే మొత్తం షాపింగ్ అయితే చేస్తున్నాము ఇండియాకి తీసుకెళ్ళడానికి. సో షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే మొత్తం ప్యాకింగ్ అయితే జరుగుతుందనమాట. అది సో ఇదిగోండి, ఇక్కడ ఒక బ్యాగ్ ఉందనమాట. ఇవన్నీ కూడా షాపింగ్ చేసాము. సో ఇవన్నీ ఇవన్నీ తీసి కూడా ఏం సర్దలేదు, అలాగే పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా షాపింగ్ చేసినాయి, ఇలా ప్యాక్ పెట్టేసాము. అది సో బట్టలు అలాగే షాపింగ్ చేసినాయి ఇవన్నీ కూడా ప్యాక్ అయితే చేసేసాను కంప్లీట్గా. సో ఇంకా ఈవినింగ్ అయితే నైట్కి అయితే ఫ్లైట్ ఉంది. నైట్కి బయలుదేరడమే. సో కొద్దిగా మిడ్ నైట్లో మాకు జర్నీ అనేది ఉందన్నమాట. మిడ్ నైట్లో ఉంది ఫ్లైట్. మొత్తం 3 బ్యాగులు అయితే సర్దేశాను అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా ఒక బ్యాగ్ కూడా తీసుకెళ్తాము, ఖాళీ బ్యాగే. ఓన్లీ షాపింగ్ ఏమన్నా తినేటి కావాల్సిన వస్తువులు అయితే తీసుకెళ్తాం. బట్టలు అవన్నీ కూడా చాలా తక్కువే తీసుకెళ్తాము. వచ్చేటప్పుడు అయితే మళ్ళీ ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి అన్నీ అయితే కంప్లీట్గా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ సౌదీలో హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. మనకి ఇండియాలో అక్కడ సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి, ఇక్కడేమో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు హాలిడేసే. ఈ 3 months కూడా హాలిడేస్ ఉంటాయి. సెప్టెంబర్ ఎండ్లో అందరు వచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ అందరు వెళ్తారు ఇండియాకి. పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట. ఈ సమ్మర్లో ఇక్కడ బాగా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత వేడికి ఉండలేక సో ఇండియా ట్రిప్ అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం చూపిస్తాను. సో ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి. ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది వచ్చేసి దమ్మంలో ఉంది. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇంకా అన్ని బ్యాగులన్నీ కూడా ఇలా ట్రాలీలో పెట్టి లోపలికి అయితే వెళ్తున్నాము. ఎవరి బ్యాగులు వాళ్ళైతే క్యారీ చేస్తున్నారు. మా 3 పిల్లలు కూడా 3 బ్యాగులు వేసుకున్నారు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ అయితే బయట నుంచి కూడా చాలా పెద్దగా ఉంది, లోపల కూడా చాలా బాగుందన్నమాట. ఎవరి బ్యాగులు వాళ్ళకు ఉన్నాయి. ముందటైతే మా హస్బెండ్ అయితే 3 బ్యాగులు పెట్టుకొని వెళ్తున్నాడు ట్రాలీలో. సో అది అందరు వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 10:15 అవుతుంది టైము. సో 9:10కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు 10:15 అవుతుంది. ప్రస్తుతం విహాన్ మేము వెళ్ళేసరికి అయితే బ్యాగ్స్ చెక్-ఇన్ చేయడానికి అయితే పెద్ద క్యూ ఉంది. ఇంకా క్యూ తర్వాత మేము లాస్ట్లో నిల్చున్నాము. ఎప్పుడు వెళ్తామో అనుకున్నా, కాకపోతే మా హస్బెండ్ అయితే ఫ్రంట్కి వెళ్ళేసి వాళ్ళకి అడిగాడు, పిల్లలు ఉన్నారు కొద్దిగా తొందరగా చెక్-ఇన్ చేసేస్తామని చెప్పేసి. సో సరే అని చెప్పేశారనమాట వాళ్ళు. ఇంకా బ్యాగ్స్ అయితే అన్నీ కూడా చెక్-ఇన్ చేసేసాము. అలాగే ఇదిగోండి, మా 3 పిల్లలు 3 బ్యాగులు వేసుకొచ్చుకున్నారు. ఇదిగోండి, వీళ్ళిద్దరు అయితే 2 బ్యాగుల నిండి అయితే మొత్తం వాళ్ళ బుక్సే పట్టుకొచ్చుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత చదువుతారంట, ఏం చదువుతారో ఏమో కానీ. సో ఆ బుక్స్ మళ్ళీ మొయ్యాలి. సో మిడ్ నైట్ 1 అవుతుంది మేము ఫ్లైట్లోకి వెళ్ళేసరికి. అప్పటికి వాళ్ళు నిద్రపోతారు. ఆ 2 బ్యాగులు కూడా మేమే మొయ్యాలి. ఇంకా వీళ్ళు పడుకున్న వీళ్ళని ఎత్తుకొని మోయాలి. అందుకని చెప్పేసి ఆ 2 బ్యాగులు కూడా లగేజ్ బ్యాగులతో పాటు వేసేసాము. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకున్నారనమాట. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చి కొద్దిగా షాపింగ్ అలా
చేస్తున్నాము. పిల్లలు లోపలికి రాగానే ఒకటే గోల, చాక్లెట్లని, బిస్కెట్లని, ఇదిగో ఈ బొమ్మలని చెప్పేసి. సరే ఇంకేదన్నా కొనిద్దాము, మళ్ళీ మిడ్ నైట్ అవుతుంది కాబట్టి ఏదైనా మధ్యలో అడిగినా కావాలన్నా తింటారని చెప్పేసి కొద్దిగా అయితే పిల్లలకు కావాల్సిన అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే బెలబెట్టారు అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, ఏమైనా ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి అర్జెంటుగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా బాగున్నాయన్నమాట. ఇవి చూడండి, ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నీ కూడా చూస్తే. సో రేట్లు అయితే అద్దరిపోతున్నాయి, బాగా రేట్లు పెట్టేశారు. ఇది చూడండి, ఇదైతే నాకు బాగా నచ్చింది, సౌదీ వాళ్ళకి సంబంధించిన దానిలాగా ఉంది. సో దీని రేట్ వచ్చేసి 300 రియాల్స్ అలా పెట్టాడు. సో చూడగానే చాలా బాగా నచ్చింది, ఇంట్లో పెట్టుకుంటే అలా గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి అనిపించింది. సరే అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకున్నాము, నచ్చినాయి. ఇక్కడైతే రేట్లు అయితే దీనిపైన అయితే తక్కువగా ఉన్నది. ఒంటే ఉంది కదా, ఆ క్యామెల్ తీసుకున్నాం అనమాట. ఆ క్యామెల్ తీసుకొని వెళ్ళాము. సో ఇంకా మా పిల్లలైతే ఇంకా ఇవన్నీ చూపిస్తున్నారు, ఈ స్కెచెస్ అని అవని ఇవని, ఇంకా వాళ్ళకి నచ్చినవి కావాల్సినవి అన్నీ చూపిస్తున్నారు. సరే అని చెప్పేసి కౌంటర్ దగ్గరికి అయితే అన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. సో ఈ క్యామెల్ని తీసుకువెళ్ళిన తర్వాత దీనిపైన ఉన్నది ఒక రేట్ అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానిపైన ఉన్న రేట్ కాదు, ఇంకొక రేట్ అని చెప్పేసి ఇంక వేరే రేట్ చెప్పిండి. ఇంకెందుకులే అని చెప్పేసి అవి అక్కడే పెట్టేసి ఇంక బయటకు వచ్చేసాము. సో ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇక్కడైతే సెట్ అయిపోయాము. అందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలు కూడా. సో ఒకటే అల్లరి చేస్తున్నారు అనమాట. సో ఫ్లైట్లోకి ఎక్కగానే పడుకుంటారు, ఇంకా ఎక్కగానే పడుకుంటారో ఎక్కక ముందే పడుకుంటారో. సో ఫ్లైట్ కూడా 1/2 అవర్ లేట్ అని చెప్తున్నారు, ఇంకెంతసేపు అవుతుందో తెలీదు. సో చూడండి, మా ఆయనని 2 సార్లు అడిగాను, ఫ్లైట్ టికెట్ చూపించు అంటే లోపల పెట్టను బయటకు తీయను, ఇలా చూపించి అలా చూపిస్తున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా లోపల పెట్టేసుకోమని చెప్పా. సో ఇంకా మా వాడైతే ఒకటే ఏడుపు. అందరు కూడా ఎట్లుంటుందంటే మిడ్ నైట్లో ఫ్లైట్లో అనేసరికి మధ్యలోనే వాళ్ళు సగం నిద్రపోతుంటారు, సీట్లలో కూర్చున్న వాళ్ళు అందరూ అలా నిద్రలు పోతున్నారు. వీడేమో ఒకటే ఏడుపు. ఈ ఏడుపు చూసి అందరు లేస్తున్నారు. నాకైతే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి ఒకటే ఆలోచన. ఇది చూడండి, వాడు అడిగింది ఏదో ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ నాన్నని ఇలా మొఖం పట్టుకొని గిచ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తాడు, భరిస్తున్నాడు. ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరు ప్యాసింజర్లు అందరూ కూడా ఈ బస్సులో ఎక్కుతున్నారు. సో ఈ బస్సు ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్తుంది అందరినీ కూడా. ఒక 5 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. సో 5 మినిట్స్లో ఫ్లైట్ దగ్గరికి రీచ్ అయిపోతాము. అందరం కూడా ఈ బస్సులో ఎక్కాము. బస్ జర్నీ కూడా సో చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు పిల్లలు అయితే కాస్త చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఇంకా బాగా తెలియదు. ఇదిగోని మా చిన్నోడు కానీ పెద్దోడు కానీ బాగా తెలియదు అనమాట ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. ఇప్పుడు బాగా తెలుస్తుంది, వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇలా ఎక్కడము దిగడము, ఇంకా ఫ్లైట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి వాళ్ళైతే చూస్తున్న కొద్దీ బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. జస్ట్ 5 మినిట్సే ఉంటుంది అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. Ladies and gentlemen, we request you to keep big bags in the overhead bins above your allocated seat and small bags under the seat in front of you, excluding your one and emergency exit. Thank you. పొగ ఇప్పుడే మేఘాల్లోకి వెళ్ళినట్టున్నది.
మా సీట్ నెంబర్లు ఏంటో కూడా నాకు తెలీదు. సో మా హస్బెండ్ అయితే అలా లోపలికి తీసుకువెళ్తూనే ఉన్నాడు. ఇంకెంత లోపలికి వెళ్తున్నావు అంటే రండి రండి అంటున్నాడు అనమాట. అందుకే అప్పుడు ఫ్లైట్ టికెట్ చూయించు అంటే సో ఇలా తీస్తున్నాడు, లోపల పెట్టేస్తున్నాడు. సో అప్పుడు సీట్ నెంబర్ చూద్దాం అనుకున్నాను. సో ఇది చూస్తే మాత్రం తీరా లోపలికి చివరికి వచ్చినాయి సీట్లు అయితే. మొత్తం 5 సీట్లు, 3 సీట్లు ఇక్కడ వచ్చాయి, 2 సీట్లు పక్కకు వచ్చాయి. సో ఇదిగోండి ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఆ విండో సీట్ కోసం ఒకటే పోట్లాట. దాన్ని చూసారో లేదో నేను కూర్చుంటా అని ఇంకొకరిని బుదిరికిచ్చి ఒకరిని పంపించాల్సి వచ్చింది. సో పిల్లలతో అయితే మామూలుగా ఉండదు. ఆ విండో సీట్ కోసం అయితే కొద్దిగా పెద్ద పిల్లలు ఉంటే మాత్రం ఒకటే కొట్టుకుంటారు. మా పిల్లలు కూడా అంతే. మా పాప అయితే అస్సలు వదిలిపెట్టదు విండో సీట్ని. మొత్తానికి మేము అందరం కూడా ఎదుగోండి ఇలా సెట్ అయిపోయినాము. మా చిన్నోడైతే వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు, వీళ్ళిద్దరేమో నా దగ్గర కూర్చున్నారు. పాపం మా ఆయనకి నిద్ర కూడా వస్తుంది. ఉదయం అంతా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ అయితే ఇలా జర్నీ చేస్తున్నాడు. అయినా ఇప్పుడు మళ్ళీ మిడ్ నైట్ అవుతుంది, పాపం నిద్ర వస్తున్నట్టుంది. ఇదిగోండి మా పిల్లలు అయితే మధ్యాహ్నం అంతా పడుకున్నారు కాబట్టి ఇప్పటికి ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. ఇంకెప్పుడు పడుకుంటారో అనుకున్నా మధ్యలోనే. సో పడుకోలేదు, ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇదంతా ఫ్లైట్ ఎక్కిన తర్వాత బయట వ్యూ చూడండి. ఇంకా ప్యాసింజర్స్ అయితే వస్తూనే ఉన్నారు. సో ఎక్కిన తర్వాత పిల్లలైతే కొద్దిసేపటికి ఇంకెప్పుడు కదులుతుంది అని అడుగుతూనే ఉన్నారనమాట. సో ఎక్కగానే కదలదు కదా, అందరు రావాలి, బ్యాగేజ్ అంతా సెట్ చేయాలి. ఇదంతా జరిగేసరికి హెడేక్ వస్తుంది. సో అట్లుంటుంది. ఎక్కేదాకా ఒక బాధ, ఎక్కి నుంచి ఒక బాధ. ఇది ఎప్పుడు కదులుతుందా అని చూడాలన్నమాట. ఇంతకీ ఈ ఫ్లైట్ సౌదీ నుంచి ఎక్కడి వరకు అనేది చెప్పలేదు కదా. సో ఇదైతే ముంబై వరకే అనమాట. ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఇంకొక ఫ్లైట్లో వెళ్తాము. సో ఫస్ట్ టైం ఇలా కనెక్టివ్ ఫ్లైట్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అయితే ఇలా వెళ్తున్నాము. ఇదైతే ముంబై వరకు వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఇంకొక ఫ్లైట్లో వెళ్తాము. ఇది జస్ట్ 3 hours జర్నీ ఉంటుంది. ఫైనల్గా ఇంకా పైకి అయితే లేచింది ఫ్లైట్ అయితే. అలా లేచినప్పుడు అయితే సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా. సో నాకైతే చాలా బాగా ఇష్టము ఇలా వ్యూ చూడడం అయితే. ఇది చూడండి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఎంత బాగుందో వ్యూ అయితే. సో అప్పుడే సూర్యుడు ఇలా బయటకు వస్తున్నాడు అనమాట. దాని నుంచి వచ్చే కిరణాలు చూడండి ఎలా పడుతున్నాయో. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. అక్కడ పైన మనం ఫ్లైట్ ఏమో పైన ఉంది, కిందనేమో మేఘాలు కనబడుతున్నాయి. ఆ మేఘాల పైన మనం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. అమ్మయ్య సేఫ్గా ల్యాండ్ అయిపోయినాము. నాకైతే ఫ్లైట్ పైకి లేసేటప్పుడు కిందకి దిగేటప్పుడు అయితే చాలా భయం వేస్తుంది. మీలో ఎంతమందికి అలా భయం వేస్తుందో కింద కామెంట్ చేసేయండి. సో నాకైతే అదే భయం వేస్తుంది. ఎప్పటికీ ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా కానీ సో ఎన్నోసార్లు ఆ ఫియర్ పోవాలి అని అనుకుంటూ ఉంటా, కానీ ఇప్పుడు కూడా పోదు. ఫ్లైట్ ఎక్కగానే ఆ ఫ్లైట్ పైకి లేసేటప్పటికి ఇంకా స్టార్ట్ అయిపోతుంది నాకైతే భయం. సో అట్లుంటుంది. ఇంకా ముంబైకి అయితే రీచ్ అయినాము. ముంబైకి వచ్చేసరికి ఫుల్గా వర్షం పడుతుంది. సౌదీలో అయితే విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఇక్కడ వస్తేనేమో వర్షం పడుతుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వర్షాన్ని చూడగానే. ఇదంతా ముంబై ఎయిర్పోర్టు. సో ఫస్ట్ టైం నేనైతే ముంబై ఎయిర్పోర్ట్ని చూడడము. లోపల ఎలా ఉంటుందో చూడాలి. సో వర్షానికి ఇంకా క్లియర్గా కనబడటం లేదు. సో ఇప్పుడే దిగాము. టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే మేము
ముంబై ఎయిర్పోర్ట్లో దిగాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. లెట్స్ సీ. పద. లేచిందా? అలా దిగి లోపలికి వచ్చినంతసేపట్లోనే ఒక 2 ఫ్లైట్లు ల్యాండ్ అయినాయంట. ఫ్లైట్లు ల్యాండ్ అయ్యేది పిల్లలకి చూపిస్తున్నాడు మా హస్బెండ్. సో అదిగోండి, ఇదే మేము వచ్చిన ఇండిగో ఫ్లైటు. ఇప్పుడు దాకా ఫ్లైట్లో కూర్చుండి కాళ్ళు అయితే నొప్పులు పుడుతున్నాయి. దిగ్గానే కాళ్ళు బాగా లాగుతున్నాయి. చూడండి, ఇదిగో వెల్కమ్ టు ముంబై. రాగానే ఇది దర్శనం ఇచ్చింది. సీసాలు కనబడుతున్నాయి కదా, మందు బాబులం మేము, మందు బాబులం అని. ఇదిగోండి, ఈ మందు సీసాల దగ్గరికి అయితే వచ్చేసిండు. సో ఫస్ట్ రాగానే వీటిని చూస్తున్నాడు అనమాట. అంటే మా హస్బెండ్ ఏం తాగడు, సో అది వేరే విషయము. కాకపోతే కొనుక్కెళ్ళాలి కదా, ఇంటికి తీసుకెళ్తున్నాడు. సో ఎలాగో బయట నుంచి వస్తున్నామంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, తెస్తారని చెప్పేసి 31,000, 19,000, 20,000, 10,000. దీని రేట్లు చూడండి, ఒక్కొక్క సీసా అంతంత రేట్లు ఉన్నాయి. ఒక్క పట్టు చీర 5,000 పెట్టి కొన్నామంటే, అమ్మో 5,000 పెట్టారా పట్టు చీరకి అని అంటారు. వీటికైతే 30,000, 20,000 అయినా ఈజీగా పెట్టేస్తారనమాట. సో అట్లుంటుంది పరిస్థితి. ఇది చూడండి, ఇక బ్యాగులు అయితే అన్నీ తీసేసుకున్నాము. అక్కడ నుంచి వచ్చిన బ్యాగులన్నీ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ ఇన్ చేస్తున్నాము. ఇప్పుడు మేము హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళాలి కదా, హైదరాబాద్ వరకు వెళ్ళాలి కాబట్టి అక్కడ బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేసి, ఇదిగోండి ఇక్కడ క్యూ కట్టాలంట. యాక్చువల్గా మాకైతే ఈ విషయం ఏం తెలియదు అనమాట. రాగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడే కిందనో అటు సైడ్కో పక్కకి మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కడానికి ఉంటుంది అని అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి హ్యాపీగా షాపింగ్ చేస్తూ తీరిగ్గా నడుచుకుంటూ అంతా చూసుకుంటూ వచ్చేసరికి, కిందికి వచ్చేసరికి ఇక్కడ క్యూ కట్టాలి. ఆ క్యూ కట్టిన దగ్గర వెళ్ళి ఆ బస్సులోకి ఎక్కాలంటే దానికి టికెట్ తీసుకోవాలి అని చెప్పారు. సో ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిన గొడవ అని చెప్పేసి టికెట్స్ కోసం పోతే టికెట్స్ అయిపోయినాయి, ఫుల్ అయిపోయింది అని చెప్పారు. సో ఇంకా అప్పటికప్పుడు ట్యాక్సీ మాట్లాడుకొని 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అవ్వాలి. ఏదో మూవీలో చూపిస్తారు చూడండి, అంత ఫాస్ట్గా అయితే ట్యాక్సీ అతనైతే తీసుకొచ్చిండు. 10 మినిట్స్లో మీకు ఫ్లైట్ దొరకడం అంటే మీ లక్ అనుకోవాలి అని కూడా చెప్తున్నాడు అనమాట. సో ఇంకా దొరకదేమో, మిస్ అయిపోయిందేమో అనుకుంటూనే కంగారు పడుతూ వచ్చాము. ఇంకా ఫ్లైట్ని చూసిన తర్వాతనే నాకైతే ఊపిరి పీల్చుకున్నా. సో హ్యాపీ అనిపించింది. మాకు తెలీదు, ఎందుకంటే అక్కడే కిందనే ఉంటుంది, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంతా అక్కడే ఉంటాయని చెప్పేసి నెమ్మదిగా షాపింగ్ చేసుకుంటూ వచ్చాం. కానీ సో అక్కడ కాదు, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఈ ఫ్లైట్ అయితే ఎక్కాలి. సో ఫస్ట్ టైం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఒక లర్నింగే. సో అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఆ 10 మినిట్స్లో ఫ్లైట్ మిస్ అయితే చాలా బాధపడేవాళ్ళం, ఎందుకంటే పిల్లలతో మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. అంతసేపు కూర్చోవడం, అక్కడే వెయిట్ చేయడం, ఇదంతా హెడేక్ బాగా. నిన్న మిడ్నైట్ నుంచి జర్నీ చేసి చాలా హెడేక్గా ఉంది నాకైతే. సో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని అనుకున్నా. హాయ్ హాయ్ రిషి. కనెక్టింగ్ ఫ్లైట్స్ బాగానే ఉంటాయి, కానీ ఎందుకంటే సింగిల్గా వచ్చే వాళ్ళకైతే బాగుంటుంది. సో ఒక దగ్గర దిగేసి మళ్ళీ కొద్దిసేపు ఉండేసి తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేయడానికి బాగుంటుంది. కానీ ఇట్లా పిల్లలతో కొద్దిగా కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే కష్టమే. డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఈజీగా ఉంటుంది, 4 అవర్స్లో మనం హైదరాబాద్లో ఉండొచ్చు. సో నాకైతే కొద్దిగా కష్టంగా అనిపించింది. ఈవెన్ మాకు తెలియదు కాబట్టి అక్కడ ఇబ్బంది అనిపించింది. తెలిసి ఉంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఈ ఫ్లైట్ కోసం ఫాస్ట్గా వచ్చేసేవాళ్ళము. సో తెలియక కూడా అక్కడ ఇబ్బంది పడ్డాము. ఎవరైనా తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసిన తర్వాత కూడా తెలుసుకుంటారనుకుంటున్నాను. ముంబైకి వచ్చిన వెంటనే డొమెస్టిక్ ఫ్లైట్స్కి రావాలంటే మాత్రం ఫాస్ట్గా పైన కంప్లీట్ చేసేసుకొని బ్యాగ్ చెక్ ఇన్ చేసేసి ఫాస్ట్గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు ఈజీ అవుతుంది. లేదంటే ఇలా మాలాగా టైంపాస్ చేస్తే మాత్రం ఇబ్బంది అయిపోతుంది అనమాట, ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా హైదరాబాద్ అయితే వచ్చేసాము. వచ్చాక బాంబేలో మేము చెక్ ఇన్ చేసేటప్పుడు అయితే ఆ బ్యాగేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత ఆ టైంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇంకా మా బ్యాగ్స్ అయితే పంపలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బ్యాగ్స్ రాలేదు హైదరాబాద్కి రాగానే. సో ఇంకా ఒక 2-3 అవర్స్ పడుతుందని చెప్తున్నారు. ఇంక ఇక్కడ కూర్చున్నాం.
సో అక్కడ లేటు ఇక్కడ లేటు, అబ్బా నిన్న నైట్ నుంచి జర్నీ చేసి తలంతా తిప్పేస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి బ్యాగులు లేవు, ఏం లేవు, ఇక్కడే కూర్చున్నాం బ్యాగులు రాలేదని చెప్పేసి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బ్యాగ్స్ రావని చెప్పేశారు. నెక్స్ట్ ఫ్లైట్ దాకా కూడా వెయిట్ చేసాము, ఆ ఫ్లైట్లో కూడా రాలేదు. సో అక్కడ మేము మా యొక్క ఫ్లైట్ డీటెయిల్స్ అలాగే మా యొక్క ఇంటి అడ్రస్ అంతా కూడా ఇచ్చేస్తే వాళ్ళే 2 డేస్లో పంపిస్తారంట అని చెప్పేసి అన్నీ కూడా ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి అయితే బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి 3 hours కార్ జర్నీ. సో హారిబుల్ అన్నమాట. సో అక్కడ నుంచి నిన్న నైట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 2 అయింది. సో డ్రైవర్ కూడా రావడం కూడా లేట్ అయిపోయింది. సో కార్లో కూర్చుండి అయితే ఇంకా ఫుల్గా నిద్రపోవాలని అయితే డిసైడ్ అయిపోయినా. మధ్యాహ్నం 2 అయింది, ఇంటి దగ్గరికి పోయేసరికి 6 అవుతుంది అనుకుంటా. 3 hours జర్నీ కార్లో. సో వెళ్ళేటప్పుడు కూడా ఫుల్గా వర్షం పడుతుంది. ఇక ఒకటే వర్షము, ఇదేంట్రా బాబు అనుకున్నా. ఏదేమైనా ఎన్ని దేశాలు తిరుగు, ఎన్ని రాష్ట్రాలు తిరుగు, ఏం తిరిగినా కానీ మన ఊరిని చూడంగానైతే మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. సో మన ఇంటికి మనం వెళ్తున్నామని చెప్పేసి పట్టరాని ఆనందం వస్తుంది. సో ఇప్పుడైతే మేమైతే మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. దగ్గరలో ఉన్నాము. ఆ 3 hours జర్నీ చేస్తున్నా కానీ ఇంకెప్పుడు వస్తుంది అన్నట్టుగానే ఉంది. సో నిజామాబాద్, మా ఊరు వచ్చేసి నిజామాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఊర్లోకి ఎంటర్ కాగానే సో ఇక్కడ ఇది చేంజ్ అయింది, అక్కడ అది చేంజ్ అయింది, సో ఇక్కడ ఈ షాప్ పెట్టిర్రు, ఆ షాప్ పెట్టిర్రు అని చెప్పేసి ఒకటే చూస్తూ ఉంటాము. పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంకా దగ్గరికి వచ్చే కొంది ఇల్లు ఇంకెక్కడ అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలీదు ఎక్కడుంది, ఈ సందా ఆ సందా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఆఫ్టర్ 2 days తర్వాత అయితే బ్యాగులు అయితే సేఫ్గా వాళ్ళే ఇంటికి తీసుకొచ్చారు. సో అన్ని బ్యాగులు కూడా వచ్చేసినాయి. ఆ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు సైన్ చేయించుకున్నారు. ఈవెన్ మేము బ్యాగ్స్కి లాక్స్ కూడా పెట్టలేదన్నమాట. లాక్స్ కూడా ఏం లేవు. సో వాళ్ళే నీట్గా జిప్స్కి నీట్గా సీల్ అవి చేసి తీసుకొచ్చారు. సో బ్యాగ్స్ వస్తాయో రావని నాకైతే చాలా భయం ఉండే. బ్యాగులను చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బ్యాగులన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళాము. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అన్నారు ఈ సీల్ కట్ చేసేటప్పుడు వీడియో తీయమన్నారు. ఎందుకంటే బ్యాగు లోపల ఏమైనా మిస్ అయినా కానీ ఆ వీడియో చూపించవచ్చు వాళ్ళకి మనము. సో ఇప్పుడైతే సీల్ అయితే కట్ చేసాము, ఓపెన్ చేసి చూస్తున్నాము. అవునా, ఇది చూడండి మా హస్బెండ్ ఏమంటున్నారు, బట్టలు ఉన్నా లేకపోయినా ఏం కాదు కానీ ఇదిగో మెయిన్గా ఇవి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇవేంటియో కాదు, మందు సీసాలు అనమాట. వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కొన్నాం కదా, సో అవి అయితే పైనే పెట్టేసి జిప్ వేసేసాము, లాక్ కూడా లేదు. సో అవి ఎవరు తీసుకున్నారో ఏంటో అని అనుకుంటూ ఉన్నాము. ఈవెన్ వాళ్ళు ఇంకా పంపించలేదు కాబట్టి వచ్చేటప్పుడు అటు ఇటు ఎత్తేసే క్రమంలో ఉన్నాయో పగిలిపోయినాయో కూడా అనుకుంటూ ఉన్నాము. సో పగలలేదు, సేఫ్గా వాళ్ళైతే చక్కగా సీల్ చేసి పంపించారు కాబట్టి అవి ఉన్నాయి, పగలలేదు. ఈ బ్యాగులో ఏం పెట్టామో కూడా గుర్తుకు లేదనమాట, దేంట్లో ఏం పెట్టామో. సో తనైతే తన యొక్క ల్యాప్టాప్ ఛార్జర్ కోసం వెతుకుతున్నాడు. సో ఈ బ్యాగులో ఏమున్నాయో చూద్దాము. వా తుక్కు తుమారం అయిపోయినాయి కదా. ఇది చూడండి, ఈ బ్యాగ్లో అయితే అన్ని సామాన్లతో పాటు ఒక బిస్కెట్ డబ్బా పెట్టాను. దాంట్లో ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చారు. బిస్కెట్లు అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. సరే ఇంటికి తీసుకెళ్తే తింటారు కదా అని చెప్పేసి అయితే దాంట్లో పెడితే మొత్తం చూర అయిపోయింది. అదంతా కూడా బ్యాగ్ అంతా కూడా పడింది అనమాట. సో ఇక అదంతా దులుపుతున్నాము. ఇది చూడండి ఎంత వచ్చిందో. సో ఇది సౌదీ నుంచి ఇండియా వరకు మా ప్రయాణం.
సో మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.